హల్లెలూయా! దేవుని యొక్క చేతిలో ఏముందో మనము ఈరోజు తెలుసుకుందాం. యెషయా గ్రంథం 26:11లో యెషయా గ్రంథకర్త ఇలాగంటున్నాడు, యెహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నది గాని జనులు దాన్ని చూడనొల్లరని. అవును, దేవుని యొక్క హస్తము మన కొరకు దినమెల్ల కూడా చాపబడి ఉన్నది. ఆయన చేతిలో ఏముందో మనం తెలుసుకోగలిగినప్పుడు మనం ఆయన చేతి నీడలోనికి రాగలుగుతాము. దేవుని హస్తంలో లూకా 24:50 ప్రకారము ఆయన చేతిలో ఆశీర్వాదం ఉంది. రోమా 5:9 ప్రకారము ఆయన చేతిలో రక్షణ ఉన్నది. యాకోబు పత్రిక 5:15 ప్రకారము ఆయన చేతిలో స్వస్థత ఉన్నది. కీర్తన 23:2 ప్రకారము ఆయన చేయి మనల్ని నడిపించేదిగా ఉన్నది. ఆదికాండం 24 ఆయన చేతిలో బలం ఉన్నది. కీర్తన 18:35 ప్రకారం ఆయన చేతిలో ఆధారం ఉంది. యోహాను సువార్త 10:28 మనం చూసినట్లయితే ఆయన చేతిలో భద్రత ఉన్నది. యెషయా గ్రంథము 41 అధ్యాయం 10వ వచనము ఆయన దక్షిణాస్తం మనలను ఆదుకునేదై ఉన్నది. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వచనంలో ఆయన నారచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నానంటున్నాడు. ఆయన చేతుల్లో మనము చెక్కబడి ఉన్నాము. ఆయన దక్షిణాస్తమునకు సహాయం చేసేదై ఉన్నది. ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వారిని కానాను దేశంలోకి నడిపించినటువంటి ఆయన బలమైన హస్తము దక్షిణ హస్తము. ఆ దక్షిణ హస్తము సాహస కార్యములు చేయనని దావీదుకారుడు తన కీర్తనలు కూడా మాట్లాడతాడు. కాబట్టి ఇశ్రాయేలును తన బలమైన హస్తంతో వారిని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించి వారిని వాగ్దానము చేసిన దేశంలోనికి నడిపించినటువంటి దేవుని యొక్క బలమైన హస్తము నీడి కింది ఎవరైతే ఉంటారో వారు ఆశీర్వదించబడతారు, రక్షించబడతారు, దేవుని ద్వారా నడిపించబడతారు, దేవుని చేతిలో భద్రపరచబడతారు. ఆమేన్.